అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే బురబుర బురబుర అంటే బురబుర ఇట్లా ఇగో పలపల బురబుర ఎంత బాగా వచ్చినాయో మమ్మీ సూపరే సూపర్ ఉంటాయి టేస్ట్ బాగుంటాయి ఇలా పెట్టుకొని తిను ఎంత బాగా వచ్చినాయి చూడండి ఇట్లా అంటే ఇట్లా ఇట్లా కరకరా ఇట్లా కరకర కరకరా అని ఇట్లా ఇట్లా నోట్లు వేసుకుంటే కరిపెట్టేట్టుంటే అంత బాగుంటాయి టేస్ట్ అయితే బా ఇంత కమ్మ ఉన్నాయి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పడ్డాయి కరెక్ట్ కొలతలు చెప్పిన సూపర్ ఉన్నాయి మమ్మీ నమస్తే ఎట్లున్నారు మీరు నేనైతే మంచిగా ఉన్నా ఇక ఏంటంటే మురుకులు అంటే తెలంగాణ మురుకులు ఎట్లా చేసుకుంటామన్నది మనం తెలంగాణ సింపుల్గా ఇక మురుకులు అంటాము ఈ పూస అంటాము కొన్ని దిక్కుల జంకితలో ఏదో అంటారు జంతికలు జంతికలు అంటారట ఇక అది నాకు అనరాదు నేను అనలేను ఇక మీకైతే అంటున్నా క్రియకు విషయము ఇలా ఎక్కువ కామెంట్ సబ్సైడ్ ఏంటంటే పిండి వంటలతోటి మీకు ఎంత వీలైతే అంత చూపిస్తా ఎందుకంటే మన బతుకమ్మ వస్తుంది కాబట్టి అన్ని రకాల పిండి వంటలతోటి మేము ముందుకు వస్తాం ఇక ఇది ఏంటంటే సింపుల్గా పిల్లలకి స్కూల్ బంద్ అవుతాయి ఇప్పుడైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కొందరు పిల్లలకు ఇక ఇప్పుడు తీరిక లేదు వాళ్ళకు మనం చేసి పెట్టుకోవాలి చేసి పెట్టుకున్నాం అనుకో ఇక తినేందుకు ఇష్టపడతారు మళ్ళీ వాళ్ళకు సెలవులు వచ్చినప్పుడే తినగలుగుతారు స్కూల్ పోతారు సాయంత్రం దాకా ఏం తినకుండా ఇక పెడతాం వాళ్ళకు బాక్స్లలో పెడతాం కానీ ఇంట్లో తిన్నది వేరే ఉంటుంది వాళ్ళకి ఎంజాయ్మెంట్గా ఆడుకుంటా చేసుకుంటా ఇక తిన్నది వేరే ఉంటుంది అట్లా వేసి పిల్లలకు పెట్టుర్రి మనం తిందాము పెద్దవాళ్ళం కూడా తింటాము అందరం తింటాము ఇక ఇప్పుడైతే ఇవి టేస్ట్గా మురుకులు మురుకులు పూస అంటాం మనం పూస అంటాము మురుకులు అంటాం రెండు రకాలు అంటాం ఎట్లా అనుకుంటారు అట్లా అనుకోండి నేనైతే మురుకులు అంటా తెలంగాణ కదా ఇది విషయం పక్క కొలతలతో చూపిస్తా కొలతలతో చూపిస్తా ఇక ఏంటంటే బియ్యం పిండి మన రేషన్ బియ్యం పిండి మనం బియ్యం కడిగి ఇది పచ్చి బియ్యం అని అనుకోకూడదు ఎందుకంటే మనము కడిగినాక ఆరబెట్టి ఎండినాకనే బియ్యం ఎండినాకనే మనం ఆరబెట్టినాక ఫ్యాన్ గాలికి పెట్టి ఆరిపోతాయి మనం పట్టించుకోవాలి ఎందుకంటే బియ్యం గడకుంటే మాత్రం చేయకుండా రేషన్ బియ్యం పిండి అయినా సరే మనకి ఇంట్లో బియ్యం ఎవరిని ఉన్నా కూడా పట్టించుకోండి ఏం కాదు మంచిగా కడుక్కొని అయితే కడుక్కొని పట్టించుకోండి పిండి ఈ పిండి మనం కడుక్కొని పట్టించుకున్నాం అనుకో మనం ఎవి వేసుకున్నా కూడా మంచిగానే వస్తాయి మనం కడగకుంటే అదొక అనుమానం ఎందుకంటే కడగలేము అని ఇక పిండి చూపిస్తా దా కొలతలతోటి వాటర్ తాగే గ్లాస్ మీరు ఏదంతో తీసుకుంటే అదంతో తీసుకోరు మీ ఇష్టం కానీ నేను అది ఇక నేనైతే ఈ గ్లాస్ పట్టుకున్నా ఇక అందరికి ఉంటాయి గ్లాసులు కదా మళ్ళీ ఈ గ్లాస్ తోటే వాటర్ కొలతలు చూపిస్తా ఇక పక్క కొలతలతో చూపిస్తాను నేను వాటర్ అంటే దీనికి సరి కాదు లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది ఇది లాస్ట్ దాకా చూడకపోతే మీకు అర్థం కాదు నిండా తీసుకుంటున్నా చూడండి 1 కేజీ వస్తుంది పిండిగా మీకు 3 గ్లాసులతో చూపిస్తున్నాం అదే నేను అవి కూడా షేకులు కూడా 3 గ్లాసులు చూపించిన ఇక ఎందుకంటే వాళ్ళకు ఉండయి కొలతనైతే కరెక్ట్ వస్తుంది ఇది ఇక నేనైతే కొలత కరెక్ట్ చూపిస్తాను ఇట్లా సన్నగా పట్టించుకోండి పిండి సన్నగా ఉండదు అనుకో జల్లెడ పట్టుకుంటే ఇక మంచిగా ఉంటుంది ఇక ఎందుకు ఊకే చెప్తున్నాం అమ్మ అంటే ఇక పని చేసిన పని నీట్గా చేయాలి చెప్పండి మనసు పట్టది ఇక చెప్పకుంటే మాత్రము అయ్యో చెప్పలేను ఎట్లా చేసుకున్నాం 3 గ్లాసులు పోసినాయి ఇక పిండి 3 గ్లాసులకు నేను తెస్తాను చూడు అన్ని కొలతలతోటి అట్లా ఇంకా నేను ఎట్లా వేస్తానది చూడు లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది ఎందుకంటే ఇవి ప్రాసెస్ కూడా పెద్దగా ఏం లేదు సింపుల్గానే టేస్ట్ అయితే లెవెల్ ఉంటాయి ఇక అది ఏంటంటే నోట్లు వేసుకుంటే బురబుర షేగోలు ఉడక నోట్లు వేసుకుంటే కరిగిపెట్టేది చేసిన అంత బాగా చేసిన అవి కూడా మీరు చూసిర్రు మంచిగా పేలుతాయని భయపడుతున్నారు కామెంట్ పెట్టిరు అమ్మాయి అవి చేయాలంటే భయం అమ్మ నాకు కొంచెం మెత్త వేసుకోండి కొద్దిగా మెత్తగా వేసుకోండి మీరు గట్టిగా బాగా వేసి గట్టిగా ఉంటుంది అనుకో పేలుతాయి కొంచెం వాటర్ చల్లుకొని మెత్తగా వేసుకోండి అట్లా భయం ఉన్నోళ్ళు అందుకని నేను చెప్పిన మీకు కొంచెము లూజ్గా వేసుకోండి నీళ్ళు చల్లుకొని లేకుంటే లేదని చెప్పిన కానీ చల్లుకొని అట్లా భయం ఉన్నోళ్ళు కొద్దిగా వాటర్ చల్లుకొని మెత్తగా వేసుకుంటే కొద్దిగా ఏం కాదు అవి ఇవేలయ్యి మంచిగా కడగ కాల్చుకోండి అట్లా ఇక ఇది కూడా ప్రాసెస్ చెప్పాలనుకున్నా చెప్తున్నా మూత కూడా పెట్టేసిన భయం ఉంటే మూత పెట్టుకుంటారు కదా ఇప్పుడు కారం ఇప్పుడు మీరు పైసి మీదకి తినడానికి మీదకి వేసుకోండి ఇంకా పిల్లలకు ఎక్కువ 2 వేసిన ఇప్పుడు 3 4
5 6 చెంచాలు. ఎందుకంటే ఒక్క గ్లాస్కు 2 చెంచాలు. మీకు కొలత కరెక్ట్ చెప్పాలని 6 వేసిన. 6 వేసిన కదా. ఉప్పు బాగా ఇష్టమైతే మంచిగా ఉండదు. ఉప్పు ఉడక నీకు కొలత చెప్తా. టీ స్పూన్ తోటే చూపిస్తావా? టీ స్పూన్ తోటే. కారం ఉడక టీ స్పూన్ తోటి చూపించిన, ఉప్పు ఉడక మీకు టీ స్పూన్ తోటి చూపిస్తున్నా. 1 టీ స్పూను, 2 టీ స్పూన్ సరిపోతుంది ఉప్పు ఈ పిండికి. 2 టీ స్పూన్లు ఉప్పు. జీలకర్ర పౌడరు మనము ఒక టీ స్పూన్ వేసుకోరు. టీ స్పూన్ వేసిన. ఈ స్పూన్ ఇక టేస్ట్ బాగా వస్తుంది. అట్లా జీలకర్ర పౌడర్ కూడా మంచిగా వేసుకోండి. ఎందుకంటే మనము అవట్టి జీలకర్ర మాత్రం వేయకుండ్రి. సింపుల్గానే చూపిస్తున్నా. నువ్వులు 2 3 4 5 6 7 8 9. ఎందుకంటే ఒక గ్లాసుకు 3 చెంచాలు వేసిన నువ్వులు. మీకు అన్ని కొలత కరెక్ట్ చూపిస్తున్నాయి. ఎందుకంటే మీకు ఏది కానీ అర్థం కావాలి. ఇది ఇంతలే మనం అక్కడ చేసుకుని ఇంత అంటే పిండికైతే వేసిన, మీరు అక్కడ ఎట్లా చేస్తా అన్నది చూడు. వేసరు ఎట్లా పెట్టుకుంటా, నేను ఎట్లా చేస్తా, వేసట్లు ఏం వేస్తా అన్నది చూడండి. మీరు ఇట్లా పిండికి ఇట్లా మంచి ఉప్పు కారము అంతా జీలకర్ర పౌడరు ఇక నువ్వులు ఇట్లా పట్టించినాక నేను ఏం వేస్తా అన్నది చూడు. ఇప్పుడైతే ఆయిల్ గరం పెట్టుకొచ్చుకున్న ఆయిల్ వేసినాకనే మనము ఎట్లా తీసుకుంటా, ఎట్లా చేస్తా, ఎట్లా ఉప్పుతా అన్నది చూడండి. ఎందుకంటే మీకు ప్రాసెస్ చూపిస్తున్నా. ఇక మీకు కొలతలు అంటే సింపుల్గానే అప్పటికప్పుడు చేసేయచ్చు. పిల్లలకు చేసి మంచిగా వాళ్ళకి ఏంటంటే అట్లా ఇష్టపడతారు. ఇట్లా చాయలు వేసుకొని తింటాము, పాలు తాగేటోళ్ళు పాలల్లో వేసుకొని తింటాము, వట్టి గుడక నమ్ముతాం. అంత బాగుంటాయి టేస్ట్. షేగోలు కూడా మంచిగా ఉంటాయి. చాయ్లా టేస్ట్ లెవెల్ చిన్నప్పటి నుంచి చేసుకున్నాం కదా, అంత మంచిగా ఉంటాయి. ఇక మా అవ్వనైతే ఇట్లా అన్ని రకాల పిండి వంటలు బురబుర చేస్తుంది. మా అబ్బాయినా మా బాపమ్మైనా ఇక అట్లా మంచిగా ఇక మా బాపకి ఇట్లా మీ అవ్వ మంచిగా చేస్తుంది అని అంటుండే. మా బాప ఉడక మేము చిన్న ఉన్నప్పటి నుంచి చెప్తుండే ఏ వంటలైనా పిండి ఉప్పుడు మంచిగా ఉప్పుతుంది. మా అవ్వనైతే ఇక గుర్తుకొస్తుంది. ఇక పిండి వంటలు చేయంగానే గుర్తుకొస్తుంది. ప్రతిది ఎప్పుడు గుర్తే ఉంటారు వాళ్ళు. మన మనసులు ఎప్పుడు గుర్తే ఉంటారు. కానీ ఇక యాడ్ చేసుకుంటాం ఈ టైంలో మాత్రం. ఇక నాకు ఉడక బిడ్డ ఇట్లా విసుకోవాలి. తల్లిది వస్తాయి చేతు ఎప్పుడు ఉడక. తల్లిది అమ్మ అదే బాపమ్మది ఇక్కడ అందరి వస్తాయి. అట్లా మేనత్తలు ఇట్లా రిలేషన్లలో వస్తాయి. మేనత్తలు ఉడక మంచిగా చేస్తారు. గొర్రెంట్ల నానమ్మ ఉడక ఏది చేసినా కమ్మాయి చేస్తుంది. మనము గరం గరం ఆయిల్ ఇట్లా వేసుకోండి. ఒక 5-6 స్పూన్లు వేసుకోండి. ఒక 5 స్పూన్లు. ఇక మీకు ఓకే ఇట్లా టీ స్పూన్లు ఈ స్పూన్ తోటి ఒక 5 స్పూన్లు వేసుకోండి. ఇది ఆయిల్ గొలిచ్చింది ఉన్నదైతే ఇట్లా ఈ కలర్ షేగోళ్ళకు. ఇక మనం ఏంటంటే పిండి వంటలు చేసినాయి మళ్ళా పిండి వంటలకే వాడుకోవాలి ఓడిచేదాకా. ఇక మళ్ళా బాగా రోజులు కూడా కావెట్టిన నూనెలు ఆపకుండ్రి. ఏంటే చేసుకొని నిన్ననే వేసినా కదా. ఇప్పుడైతే మళ్ళీ ఈ మురుకులకైతే వాడేస్తున్నా. అయిపోతుంది. ఇక కర్రీస్కు వేసేస్తా అయిపోతుంది. అట్లా ఏది కానీ వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేస్తే మనకు ఇట్లా కలుపుండ్రి. ఇట్లా మంచిగా కలుపు నూనె. దీనికి తక్కువనే పడుతుంది నూనె. దానికి కొద్దిగా అంతా ఎక్కువ వేసిన షేగోళ్ళకు. ఇట్లా ఇట్లా మనము గరం ఉంటుంది అనుకో. ఇక ఏంటంటే నూనె ఉడక మనం మెల్లగా చేతి పెట్టి చల్లకి పిండిలు వేస్తాం. కానీ ఇక కొంచెం జాగ్రత్తగా చేయాలి. ఏ పని చేసినా మనము ఏది కానీ మనకు ఆన్ జరగకుండా వంట అంటే ఒక ఆయుధంలాగా మనకు ఏంటంటే ఉద్యం చేసినట్టు చేస్తేనే అప్పుడు మనకు వంట అన్నది మంచిగా ఉంటుంది. ఏదో చేసినా ఇట్లా ఏదో భారంగా బరువుగా ఇట్లా ఇబ్బందిగా మనం ఒక ఆనందంతో చెయ్యాలి. వంట చేస్తే ఒక సంతోషంగా చెయ్యాలి. ఆ లక్ష్మీదేవి అన్నది మనను కూడా ఇష్టపడుతుంది అంతే. ఇక మనకి ఇంటికి అది అట్లా ఏడ్చుకుంటా వంటలు చేస్తే కూడా ఇంట్లో మంచి అనిపిస్తుంది. పండగనే. ఇక మనకు పిండి వంటలు ఏ వంట చేసుకున్నా పిండి వంటలు బట్టి మిర్చిలు వేసుకున్నా కూడా మంచి వేస్తావు మమ్మీ మిర్చిలు అని అంటుంది. అమ్మమ్మ ఉడక నువ్వు మంచి వేస్తావు బిడ్డ మిర్చిలు అంటుండే. ఇట్లా ఇక చెప్పుకుంటే గొప్పతనం కాదు. ఇక అట్లా అన్న విషయాలు మీతో అంటున్నా. ఏది కానీ పిండి వంటలు అంత మంచి. అక్క ఇప్పుడు అక్క వాళ్ళు వచ్చినాక చేద్దాం అలా షేర్ చేసుకుందాం. ఇట్లా
చేసుకునేటి అన్ని షేర్ ఇక చేసి మంచిగా కలిపిన చూడు, నూనె కొద్దిగా వేసి ఒక 5-6 స్పూన్లు వేసి మనము ఇట్లా కలుపుకోండి. ఇట్లా ఇట్లా సరే ఉప్పుకుందాం. ఉప్పుకున్నది చూపిస్తా. 3 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఇట్లా 3 టీ స్పూన్లు. ఇక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, వేస్తే గోలితే మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. 1 టీ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు గోలితే బాగుంటుంది. నూనెని వేస్తారు అప్పటి రోజులల్లో, నూనె తోటి అట్లా వేసేస్తారు. గోలాలి, గోలితేనే కమ్మగా వస్తుంది. కొంచెము ఇట్లా తాలిపెట్టినట్టు చెయ్యాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకు గ్యారెలకైనా ఎవిటికైనా ఇట్లా మనం కొంచెం తాలిపెట్టినట్టు చేస్తే ఇది గోలితే కమ్మగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుందా? ఫ్రెష్గా దంచినావా? ఫ్రెష్గా దంచుకోవాలి. మనం ఏది వంట చేసినా కానీ మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచేయాలి. వాటర్ పోస్తున్నా చూడండి. ఈ గ్లాస్తో పిండి తీసుకున్నా కదా, 1 2 సగం పోసుకోండి. 2 సగం 2.5 పోసిన ఈ గ్లాస్ తోటి. ఈ మసాలా తుక్క పెక్క దుంకాలి, అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే మనకు వాటర్ మసాలా పోతే కూడా బుర్ర రావు. మనకు ఇట్లా దుంకాలి, తుక్క పెక్క దుంకుతుంటే ఆ టేస్ట్ లెవెల్లా వస్తాయి. ఏవి వేసినా కూడా అవి మంచిగా ఉంటాయి, కమ్మగా ఉంటాయి టేస్ట్గా. మూత పెట్టేసుకుందాం. మనం మూత పెట్టేసుకుందాం. ఇలా నేను ఉప్పు వేసినా కదా, ఇంట్లో ఉప్పు వేసేది అవసరం లేదు. ఇక ఉప్పు వేయకుంటే లేకుంటే ఇల్లు వేసుకోరు. నేను పిండికే పట్టించిన, మనం పిండికి అన్ని చూపించేసిన. నేను ఎట్లా ఉప్పుకుంటా అన్నది, అది ఎట్లా ఉమ్మగిల పెట్టుకుంటా, ఎట్లా ఉప్పుకుంటా అన్నది మీకు పక్క చూపిస్తా. ఎందుకంటే ఇది సింపుల్గానే పిల్లలకు అప్పటికప్పుడు మనం లేకున్నా కానీ కొన్ని నువ్వులు ఉండి గివ్వు ఉంటే చేసి ఇచ్చినాం అనుకో, పిల్లలు మంచిగా తింటారు. ఎందుకంటే అన్ని విధాలు అందరం ఉండము, ఎప్పుడు ఎట్లుండేది తెలియదు. అదే ఉన్నోళ్ళు కూడా ఓ టైంలో ఇంట్లో లేక కూడా చేయలేకపోతారు. లేనోళ్ళు కూడా తెచ్చుకోలేక ఇక బియ్య పిండి అయితే ఉంటుంది కదా, మనకు రేషన్ బియ్యం అయిన పిండి అయినా ఉంటుంది, మనకు మంచిగా బీపిటి బియ్యం ఏదైనా ఉంటుంది. ఏది చేసుకున్నా మంచినే. ఏంటంటే ఇది మనం కడిగి మంచిగా నీట్గా పిల్లలకి చేసి పెట్టేది చూడు. ఈ కాలానికి ఎంతో హాస్పిటల్లో పడతలేరు, అంత పబ్లిక్. ఇదేంటంటే వైరల్ ఫీవర్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. నీట్గా చేయండి, ఫైన్ చేసి తోమని మంచిగా తోముకొని తుడుచుకొని పెట్టుకొని చేసుకుంటామమ్మా, నువ్వు ఎందుకు చెప్తున్నావు అంటారు. అట్లా నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా పిల్లలకు ఏ అని జరగద్దు. ఇప్పుడైతే ఇక టక్క 50 సంవత్సరాలు వచ్చినాయి అంటే, 40 సంవత్సరాలు వచ్చినాయంటే హార్ట్ అటాక్లు వస్తున్నాయి, ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి. జర మంచిగా ఉండేది చూడుర్రి, నీట్గా ఉండేది చూడుర్రి. ఏది కానీ చెడాలు పట్టుకోకూడదు, ఇది విషయం. ఇక మంచి మాట చెప్తున్నా నేను. ఎందుకంటే ప్రతి ఇంట్లో బాధలతోటి అది ఉండిపోతే ఇక మనము ఏంటంటే పిల్లలు కూడా బాధపడతారు. అది విషయం. మనం సంతోషంగా, తల్లిదండ్రి సంతోషంగా ఉంటేనే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. ఇటువంటి ఏంటంటే ఏ సంసారానికైనా కానీ ఇబ్బందులు రావద్దు, ఇది విషయం. సరే, ఏమో అది మసలు కొంచెం ఎట్లా దుంకుతుందో చూడండి. అట్లా తుక్క దుంకాలి. మనము అది ఆయిల్ మనం షేకులో చేసింది పోసినా కదా, అది కలరు కారం అట్లా వచ్చింది. మరి నువ్వేం వేసినావు అనుకోకూడదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన అంతే. ఇట్లా పోసేది, ఎందుకంటే పని పట్టాపట్ట అయిపోవాలి. ప్రతి పని అయినా మెల్లమెల్ల ఏ బుద్ధి కాదు, ఏది కానీ నీట్గా పటాపట చేసేది చూడాలి. సన్న మంట పెట్టుది. ఇప్పుడు కలిపేటప్పుడు ఇట్లా కలుపుకోండి మంచిగా. మీకు కొలతలు గుడక, నీళ్ళ కొలత ఎట్లా చేసుకున్నాడు అంతా మీకు చెప్తున్నా, ప్రతిది గుడక. ఎందుకంటే మీకు చేరానులను గుర్తు పెట్టుకొని చెప్తా. స్టవ్ అయితే బంద్ చేయలే, బంద్ చేస్తే ఇప్పుడు ఇట్లా కలిపేటప్పుడు మిగిలేటప్పుడు బంద్ చేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఎట్లా అంటే ఇక దీన్ని కలుపుట్టు ఉంటుంది ఇక తమాషా. ఈ పిండి అంటే అంత అటు ఇటు పడుతుంది, ఇది ఓసిడ్ అనిపిస్తుంది ఇట్లా వడుడు గుడక. ఇక ఎందుకంటే ఇక మనం చేస్తే కొన్ని గుడక ఇక ఇబ్బందులు గుడక ఉంటాయి. మనం ఎట్లా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అన్నది ఇట్లా ఉమ్మగిలు వేసుకోవాలి మంచిగా. ఇట్లా పట్టి ఇట్లా కొట్టుది అంతే. ఇట్లా గడ్డలు ఉంటాయి. ఇట్లా ఒకసారి ఇట్లా
బంద్ చేసిన, స్టవ్ బంద్ చేసిన, బంద్ చేయలేదు అనుకోకుండా పొయ్యి మీదనే లుప్పుకొని ఉప్పిన పిండి కమ్మగా వస్తుంది. వాసన ఎట్లా వస్తుందిరా పిండి? కమ్మగా వస్తుంది కదా, మంచిగా వస్తుంది కదా, పేస్ట్ వేసిన కదా బాగా వస్తుంది కదా, కమ్మగా వాసన వస్తుంది. ఎంత కమ్మగా వాసన వస్తుందో ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఉమ్మగిల్లని మంచిగా కాలదా అంటే ఇక నాకు అలవాటే. మీరు చెంచుతోటనే ఉంది, చెంచుతోటనే ఉన్నగా ఇట్లా మంచిగా ఊడ్చుకొని ఇట్లా అనుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉమ్మగిల్లండి. ఎందుకంటే ఇక నేను అది స్టవ్ ముట్టించిన అనుకో నేను ఇంత ఇక స్టవ్ ముట్టించింది పక్కకు పెట్టేస్తుంది. ఇక చూడండి కొద్దిగా అందులోనే ఈ గరానికి ఉమ్మగిలితే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు ఇట్లా ఉండని. ఉన్న తర్వాత మనం పిసుకున్నాక మనం మురుకులు ఎట్లా ఒత్తుకుందామన్నా చూడు. ఇక ఇప్పుడు 10 నిమిషాలు ఉమ్మగిల పెట్టిన. ఎందుకంటే ఇట్లా మనము పిండి కలిపేసి మూత పెట్టిన మనము పొయ్యి మీద పొగలు వెళ్తుంది చూడు ఎట్లా ఇంకా ఉమ్మగిలినట్టు అవుతుంది. ఇక కమ్మగా వస్తుంది పిండి ఉడక తినాలా అనిపిస్తుంది. అంత బాగా ఫ్లేవర్ వస్తుంది. ఎంత బాగా వస్తుందిరా. ఇక రొట్టె పిండి కూడా ఇట్లా ఇస్తున్నారు. అప్పుడు జొన్న పిండి అయినా మక్క పిండి అయినా ఇట్లా ఉప్పుడు పిండి పోసుకున్నట్టు అనిపిస్తుంది. ఇది ఉప్పుడు పిండి పోతురు, మక్కది పోతురు. ఇట్లా మనము బియ్యం ఉడక ఇసురుకొని అది రబ్బరబ్బోలు ఉంటుండే, అది జల్లెడ బట్టి పోసురు చిన్న వాళ్ళు ఉంటుండే. అట్లా తినాలనిపిస్తుంది. అది ఉల్లిగడ్డలు కోసి ఇట్లా తింటుంటే విడివిడిగా అట్లా అంత గోధుమదన్నా నచ్చదు కానీ అది అంత బాగా నచ్చుతుండే. ఉప్మా చేద్దు కానీ మమ్మీ నువ్వు ఉప్పుడు పిండి చేస్తుంటే ఉప్పుడు పిండి ఏంటంటే బియ్యం ఇసిరి అది దొడ్డుగా కొంచెం తీసి జల్లెడ బట్టి సన్నపిండి వేసుకొని ఇట్లా మళ్ళీ మూత పెట్టుర్రు. అది అట్లా మిగిలినట్టయితుంది. కొద్దిగా చేతికి ఇట్లా అనుకుంటా కొద్దిగా పదన అనుకుంటా మనం తీసుకోవాలి. కొద్దిగా చల్లుకుంటా కొంచెం లూజే ఉండాలి. కొద్దిగా వాటరు చల్లటి ఇట్లా తీసుకొని కొంచెం ఇట్లా వేసేయాలి. మనకు చేగలు ఉడక పలిగిపోతాయి. ఇట్లా మనకు రావంటే నీళ్ళు చల్లుకోవాలి, ఏం కాదు. అవి ఎగయి అవి ఉడక ఇట్లా బెల్లులాగా వెళ్తాయని అట్లా ఉడక నేను వీడియో పెట్టినా కదా. మీరు వాళ్ళని డౌట్ ఉన్న వాళ్ళు చేసుకుంటోళ్ళు చూడరు. ఇవైతే మురుకులు ఎట్లా చేసుకుంటున్నాం అన్నది సింపుల్గా టేస్ట్గా ఇట్లా విసుకాలి మంచిగా. కొంచెం చల్లటి నీళ్ళు పెట్టుకుంటా కొంచెం లూజ్గానే వేసుకోవాలి. ఈ మురుకులకు మనకు ఇట్లా ఒత్తితే ఉడక ఈ ఫ్రీగా మనకు మెత్తగా ఏం రావు, గట్టిగానే వస్తాయి మంచిగా. బియ్యం పిండి కదా మంచిగా ఉంటాయి. ఇట్లా కొద్దిగా నీళ్ళు పోసుకుంటా మన రొట్టె పిండి ఎట్లా విసుకుంటామో అట్లా విసుకోవాలి. ఈ పిండి రొట్టె పిండి లాగా విసుకోవాలి. మనం జొన్న రొట్టె మక్క రొట్టె ఇవన్నీ నేను పర్ఫెక్ట్ మంచిగా చేస్తాను. నేను ఉబ్బాలి అట్లా మంచిగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి పని కూడా నేర్చుకోవాలి ఆడోళ్ళు. మనకు చెయ్యరాదన్నది అనుకోవద్దు, చెయ్యాలి. ప్రతి పని చెయ్యాలి. ఏ పని చేసినా ఏ పని ఆ పని పర్ఫెక్ట్ ఉండాలి. అప్పుడు మనము ఆడజల్మ. మొగోళ్ళు ఉడక వంటలు సూపర్ చేస్తుర్రు. ఇప్పుడు అందరు చేస్తుర్రు. అలా వంటలకు వంకనే ఉంటుంది. నల్ల భీమ పాకం అని ఎందుకన్నారు? అబ్బాయిలదే హవా. పాతకాలం నుంచి కూడా నల్ల భీమ పాకం అని అన్నారు కదా. అదే ఇట్లా ప్రతి ముద్ద ఇట్లా వేసుకొని ప్రతి ముద్ద ఇట్లా వేస్తానా అంతా ఇట్లా విసుకుందాం. ఈ ముద్దల లెక్కనే అన్ని విసుకున్నాక నేను చెప్తా ఇది విషయం. ఇట్లా విసికినాక ఉడక మనకు కొంచెము గట్టిగా అనిపిస్తే వాటర్ చల్లుకుంటే విసుకొచ్చు, మళ్ళీ చూపిస్తా. కానీ ఇది దీనికి పెట్టేసారు, ఆరిపోవద్దు. పిండి మాత్రం ఆరిపోవద్దు. ఇట్లనే విసుకోవాలి. ఇక ప్రతి ముద్ద ఉడక ఆరిపోకుంటే ఇట్లా పెట్టురు, మూత పెట్టురు. లేకుంటే మంచి క్లాత్ అన్నది పిండుకొని మంచి క్లాత్ ఒకటి మంచిగా విండుకొని అవి మనము ముద్దల మీద ఇట్లా వేసేసుకున్నా కానీ మంచిది. ఇట్లా మళ్ళీ మూతననే పెట్టుకోండి. లేకపోతే ఆరిపోవద్దు. ప్యాన్లు అయితే వేసుకోవద్దు. ఫ్యాన్లు వేసుకుంటే పిండి మనకి ఏదైనా ఆరిపోతుంది తొందరగా చేసేటప్పుడు. ఇక జర చేసాక ఫ్యాన్లు తగ్గించాలి. ఇక మొత్తం బిస్కేసిన 3 ముద్దలే ఇట్లా అంటే ఇట్లా ఇగో మెత్తగా ఇట్లా 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 మెత్తగా ఉండాలి, కొద్దిగా జారేటట్టుగా. ఇంకా బాగా గట్టి విసుకోకుండా పలిగిపోయినట్టు అయితే ప్రతి ముద్ద ఉడక ఇట్లా ఇట్లా అంటే ఇట్లా
మెత్తగా ఉండాలి. ఇట్లా ఇట్లా అట్లా కొద్దిగా చల్లటి నీళ్ళు అద్దించుకుంటా విసికినాం. చల్లటి నీళ్ళు పెట్టుకోవాలి. ఫస్ట్ మీకు పిసికి చూపెట్టినా కదా, ఇవి ఆరిపోకుండా మంచిగా ఇట్లా మనం తీసుకున్నా కానీ ఆరిపోనియద్దు. పిండి ఆరిపోతే మాత్రం మంచిగా రావు, అంత బెబ్బరి వస్తాయి. పిండి ఆరనియద్దు ఎప్పుడు కూడా. నేను ఏం చేసుకుంటాను అన్నది చూడు. మనము ఇప్పుడు ఇది మీ మిషన్ ఉన్నది కదా, మీకు ఇట్లాంటివి ఉంటే ఇట్లా పెట్టండి. ఇలా ఏది పెట్టినా ఇది ఆంధ్రాలో ఇట్లా పెట్టిన ఇది కూడా పెట్టడానికి ఇబ్బంది పడతారు కొందరు. ఇట్లా కరెక్ట్గా పెట్టాలి. ఇట్లా కరెక్ట్ పెడితేనే మనకు ఈ ఓళ్ళు అన్నది అట్లా ఇట్లా కరెక్ట్ వస్తాయి. ఇట్లా కరెక్ట్ పెట్టకపోతే తిరిగి మంచిగా రాదు. ఎట్లా వచ్చింది ఈరోజు. ఇప్పుడు నేను పిండి తీసుకుంటున్నా. కొద్దిగా ఆయిల్ పెట్టుకోన్నా. ఆయిల్ పెట్టినా గరం పెట్టిన. ఇప్పుడు అయితే పెట్టిన ఆయిల్ అది మసాలాలే మంచిగా ఇట్లా ఏంటంటే ఎక్కువ మంట పెట్టుకోవాలి. మనం ఇవి వేసుకుంటప్పుడు మాత్రం ఎక్కువ మంట పెట్టుకుని మంచిగా గరం పెట్టుకుని తర్వాత కాలిన కొద్దీ తక్కువ పెట్టుకున్నా సరే, ఎక్కువ మంటనే పిండి వంటలకు ఎప్పుడైనా ఇట్లా తీసుకొని మనకి ఎంత పడితే అంత ఇట్లా పొడుగు వండి ఇలా నీళ్ళ పదని అంటించుకొని నీళ్ళు పెట్టుకొని దగ్గర ఇంకా సన్నం అనుకోవాలి. ఇట్లా దొడ్డుగా మనకు పోకపోతే ఇట్లా పొడుగు అనుకోండి. ఇట్లా పొడుగు సైజు మిషన్ బట్టి మన మిషన్ ఎట్లుందన్న చూసుకోండి. ఇది సన్న ఉంది కదా మిషన్, ఇబ్బంది కాకుండా చెప్తున్నా. ఇది కరెక్ట్ వచ్చింది కదా, ఇట్లా కరెక్ట్ వచ్చింది చూడు. కరెక్ట్ వచ్చింది కదా. ఏ పిండి మీద మూత పెట్టుర్రు. ఇట్లా మూత పెట్టుర్రు. ఇట్లా పెట్టేసేది. ఇది మనకు ఇటు సూటి ఉండాలి. ఈ కట్లు ఉన్నాయి చూడు. ఎందుకంటే మీకు ఉన్నోళ్ళకు ఇది ఎట్లా అన్నది ఒక టెన్షన్ అవుతుంది. ఇది అస్తలేదు ఏంది అనిపిస్తుంది. మనకి ఈ కట్లు అన్నది కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మనకు కరెక్ట్ ఉంటుంది. నింపుకోండి టైట్గా అనుకుంది. టైట్ కానీ ఇంకా పిండి మన చేతుకుంటే ఏంటంటే జారుతుంది. నూనెది ఎప్పుడు కూడా కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇట్లాంటి మూత ఏదన్నా ఉంటుంది అనుకో, ఇట్లా ఆయిల్ దగ్గర పెట్టుకోరు. ఇట్లా ఆయిల్ దగ్గర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ రాసుకుంటే మనకు అంటుకున్నట్టుగా కట్లు ఇవి చూడు కరెక్ట్ ఉన్నాయి చూడు. ఇట్లా కరెక్ట్ ఉన్నాయని చూసుకోండి. అన్నీ ఇట్లనే ఒత్తుకోండి ప్రతిదీ. ఇప్పుడు మంట ఎక్కువ పెట్టుకోవాలి. మనం మంట ఎక్కువ పెట్టుకొని వేసుకుని చూడండి. వేయంగా జాగ్రత్తగా వేయండి. నూనె అంటేనే ఏం కాదు, మనకి వేసుకుంటాం కదా ప్రతి. ఇక మనము ఇట్లాంటివి ఉంటుంది అనుకో, ఇక ఇట్లా అట్లా ప్లేట్ కాకుండా కొద్దిగా ఆయిల్ పెట్టేసేది. ఆయిల్ పెట్టి జల్లిగంట ఆయిల్ పెట్టేసి ఇది ఈజీ ఇట్లా ఈజీగా ఇట్లా వేసేసుకోవచ్చు. మళ్ళీ దీంతో మరి వేసుకోవచ్చు. ఇట్లా జల్లిగంట మీద టకటక వేసుకుంటా. ఒక్కళ్ళే ఉన్నా కానీ ఇట్లా టకటక వేసేసుకోవచ్చు. జరసేపట్ల అయిపోతాయి. మంట ఎక్కువనే పెట్టుకోండి, తక్కువ పెట్టకూడదు. ప్లేట్ మీద అయితే దీని మీద వేస్తే కొద్దిగా ఆయిల్ మీద పడితే మన భయం ఉంటుంది. ఇక దీని మీద అయితే ఇక మనం ఇంట్లో పెట్టేసేయచ్చు. ఇట్లా జల్లిగంట అయితే కొద్దిగా గాలి కదిలియకుండి. కదిలిస్తే ఏంటంటే ఇచ్చుకపోతాయి. కొంచెం గాలాలి, గట్టి పడాలి. గట్టి పడితేనే అప్పుడు పర్ఫెక్ట్ వస్తాయి. నిండా అయిందనుకో ఇట్లా తీసేయండి. తీసేసి ఇది కరెక్ట్ వేసేయండి. ఇట్లా సైడ్లకు కూడా అంటకుండా నూనె రాసేది. ఇట్లా సైడ్లకు మనకు సైడ్లకు అంటే అంత అంటుకున్నట్టు అవుతుంది.
ఏం పిండి లేకుండా ఇట్లా తీసేయండి. నీట్గా వేయాలి, ఏ పని చేసినా నీట్గా వేస్తేనే మంచిగా. ఇట్లా పెట్టేసుకుంటే ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇవి కదిలిస్తాం. కొంచెం గట్టి పడ్డాయి, కదిలిద్దాం. చూపెట్టలకు కొంచెం గట్టి పడ్డాక ఒకసారి మర్ర వేసుకుంటే మంచిగా ఉంటుంది. కాలాలి, ఇట్లా సుయ్యం అనేది బంద్ కావాలి. సౌండ్ అనేది బంద్ అయితేనే మనకు మంచి గోల్ని అన్నట్టు ఉంటుంది. అట్లా సౌండ్ రాగా మనం తీసినాం అనుకో గోలలేవు. అవి గోల్ని అంటే సౌండ్ బంద్ అవుతుంది. ఎప్పుడు గుడక గుర్తుపెట్టుకోండి. మీకు అన్నీ ఏంటంటే ప్రతిది గుడక మీకు ఎట్లా అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని నాకు ఒక ఇది బాధ. ఎందుకంటే ఏడ గోలకు ముందు తీస్తారో, పిండి పిండి ఉన్నప్పుడు ఏడ తీస్తారో, కట్టుకుపోయినట్టు ఏడుంటాయో అని ఒక బాధ. ఎందుకంటే ఇక అది చెప్పండి, నాకు మనసులో పట్టది. నువ్వు ఓకే చెప్తావమ్మా అనుకోండి, అనుకున్న ఫరక్ పడేది ఏం లేదు. రానమ్మాయి అయితే చూస్తుంది. ఎందుకంటే ఇక ఖరాబ్ అయితే చేసుకోరు, వచ్చిన వాళ్ళకి చేసుకుంటారు. అది విషయం. అట్లా ఇప్పుడు బంద్ అవుతుంది, సౌండ్ బంద్ అవుతుంది. సౌండ్ బంద్ అయింది చూడు, అంత మంట ఉన్నా కానీ సౌండ్ బంద్ అయింది. కాలినాయి కాబట్టి ఇట్లా తీసుకో. మంచిగా నూనె అడిచిపోయినాకనే ఇల్లు వేసేసుకోండి. ఇది సౌండ్ లేదు చూడు. పిల్లలు ఇష్టంగా తింటారు, మనం గుడికిస్తాం. ఇవి అన్ని ఇట్లనే చేసుకోవాలి. అట్లనే చేసుకుంటే మంచిగా ఉంటాయి. ఇక నేను ఎట్లా కాలినాయి అన్నది నేను చూపిస్తాను మీకు. ఇవి చల్లగైనాక చూపిస్తాను. ఇప్పుడు కాలుతుంది ముట్టరాదు. ఇక ఏందైనా కానీ అగ్గికి భయపడాలి. ఇది విషయం. అగ్గి అంటే నీళ్ళు అంటే భయమే ఎంతైనా. జాగ్రత్త పడి వేయాలి. ప్రతిదీ గుడికి ఇట్లా వేసుకుంటున్నాను. రెడీ మొత్తం ఎట్లా చేసినో మీకు లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎట్లా చేసినా ఏం చేసినా అనేది. ఇదైతే మనకు గోలంగా సౌండ్ బంద్ అయితే మనకు గోలినట్టు. సౌండ్ బంద్ కాలేదనుకో గోలు లేవనుకొని కొద్దిసేపు గోలు ఇచ్చుకోండి. సౌండ్ బంద్ అయినాక తీసేయండి. ఇక తక్కువ అయిపోతుంది, సౌండ్ తక్కువ అయిపోతుంది. చూడండి తగ్గిపోతుంది సౌండ్ తగ్గిపోయింది. చూడండి చెప్తున్నా కానీ తగ్గిపోయింది. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నచ్చితే వేసుకోండి సబ్స్క్రైబ్. ఇక బంద్ చేసుకుంటున్నా, స్టవ్ బంద్ చేసుకుంటాం. రెడీ. మన కిలో పిండికి ఎన్ని అయినాయి అన్నది చూసుకోండి. ఎందుకంటే మనకు కిలోనే వేసుకోరు, ఎక్కువ అంటే సఫర్ అవుతారు. ఇక మనకు తిన్నా కొద్ది వేసుకున్నా సరే కానీ అంత బాగుంటాయి టేస్ట్కి అయితే. ఇక ఇట్లా వేసుకొని కిలో పిండి మనం ఇవి నోట్లు వేసుకుంటే కరిగి పెట్టేట్టుంటాయి, బురబురు ఉంటాయి, అంత బాగుంటాయి. ఇక కాలుతున్నాయి, నేను కింది తీస్తున్నా. ఇట్లా క్రిస్పీగా వచ్చి చూపెట్టు. బురబుర ఇట్లా తింటుంటే ఉడక కమ్మగా బియ్యం పిండితో ఉడక ఇట్లా మురుకులు చేసుకుంటాం. ఈ రకంగా చేసుకోండి. మనము శనగపిండితో ఉడుకున్నాయి ఇట్లాంటి. ఈ బియ్యం పిండితో ఉడక కమ్మగా టేస్ట్గా నోట్లు వేసుకుంటే కరిగి పెట్టట్టు. ఇక ఛాయలు వేసుకుంటారా, ఛాయ్ తాగేటప్పుడు తింటారా, కాఫీ తాగేటప్పుడు తింటారా, మీరు బట్టిగా తింటారా, మీ ఇష్టం. ఇక కళ్ళు తాగేటోళ్ళకు ఉడక అవసరం ఉంటుంది, ఇది మందు తాగేటోళ్ళకు ఉడక అవసరం ఉంటాయి. ఇది ఇక ఇట్లా పిండి వంటలు ఇంట్లో ఉన్నాయి అనుకో, ఇక ప్రతి ఇంటికి అయితే నడుస్తున్నాయి కదా. మనమైతే ఛాయలు వేసుకొని పెద్ద గ్లాస్ నిండా వేసుకొని తాగితే మజా ఉంటది. అట్లా తింటాము. షేగోళ్ళు, సకినాలు అన్ని అట్లా ఛాయలు వేసుకొని తిని ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడైతే పిండి వంటలతోటి మేము ముందుకు వస్తున్న ప్రతి వీడియో కూడా మీరు లైక్లు అయితే ఇవ్వండి, కామెంట్ అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే వేసుకోండి, నచ్చలేదు అనుకో వదిలేయండి. ఇక ప్రతి పిండి వంటలు చూపించాలనుకుంటున్నా. మన బతుకమ్మ మన ఏంటంటే మన ఇంటి ఆడబిడ్డే మన ఇంటికి వస్తుంది. ఇక మా ఏంటంటే ఆడబిడ్డని, మనకు బతుకమ్మ అంటే ఆడబిడ్డే, గౌరమ్మ. ఇక గౌరమ్మని అయితే వేసుకుంటాం కదా. గౌరమ్మకైతే మనము కొత్త పప్పులు అన్నీ ప్రసాదాలు చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఇక అట్లా మనము చెరువు కొయ్యి అట్లా ఇది ఎంజాయ్మెంట్ అయితే చేస్తాం. ఇది విషయం. శనగపిండి తోటి చేస్తారు కానీ శనగపిండి కూడా కొందరికి పడదు కానీ మమ్మీ ఇష్టం. అది ఇంకా బియ్యం పిండితో చేసుకోవచ్చు, శనగపిండితో చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఏదంతో చేసుకున్నా కూడా మీకు పడ్డాయి వేసుకుంటే. కొందరికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది. అవును ఉంటే ఇక ఈ పిండితో చేసుకోవచ్చు. కమ్మగా టేస్ట్గా కంట్రోల్ బియ్యంతో కమ్మతనంతో మనకు సింపుల్గా మనం లేకుంటే కూడా ఇది ఫుడ్ కమ్మటైన ఫుడ్ ఉన్న కమ్మటైన ఫుడ్. ఇది విషయం. సరే, మురుకులు
తెలంగాణ మురుకులు పక్కా తెలంగాణ స్టైల్లో వేసింది మమ్మీ. తెలంగాణ మనసులో తెలంగాణ శనగపిండితో కూడా వేసుకుంటారు కానీ మమ్మీ బియ్య పిండితో వేసింది. అసలు ఎంత క్రిస్పీగా వచ్చినాయి అంటే బురబుర అంటే బురబుర ఇట్లా పలపల బురబుర ఎంత బాగా వచ్చినాయో మమ్మీ. సూపర్ ఉంటాయి, టేస్ట్ బాగుంటాయి. ఇలా పెట్టుకుంది ఎంత బాగా వచ్చినాయి. ఇట్లా అంటే ఇట్లా గరగరా ఇట్లా కరకర ఇట్లా నోట్లు వేసుకుంటే కరిపెట్టేట్టుంటే అంత బాగుంటాయి టేస్ట్ అయితే. ఇంత కమ్మ ఉన్నాయి, ఉప్పు కారం అన్ని కరెక్ట్ గా పడ్డాయి. కరెక్ట్ కొలతలు చెప్పిన సూపర్ ఉన్నాయి మమ్మీ. ఇట్లా అంటే ఇట్లా ఇంత బాగుంది. ఇట్లా పట్టుకుని తింటారు పిల్లలు ఇష్టంగా. చూడ్డానికే కాదు తినడానికి కూడా సూపర్ ఉన్నాయి. బాగున్నాయా? సూపర్ ఉన్నాయి. ఇక బతుకమ్మ అయితే మనకు పిండి వంటలతో మనం బతుకమ్మ చేసుకుంటాం. మనకు ఎంతైనా అమ్మవారు ఆడబిడ్డ సంవత్సరంకి ఒకసారి మన ఇంటికి వస్తుంది. మనము అట్లా చెరువు కొయ్యి ఆమెతోటి ఆనందంగా గౌరమ్మని చేసుకొని గౌరమ్మతోటి మనం ఎంజాయ్ చేస్తాం. ఏమేమి పువ్వు అప్పునో గౌరమ్మ, ఏమేమి కాయ అప్పునో గౌరమ్మ, తంగేడు ఉవ్వు అప్పునో గౌరమ్మ, తంగేడు కాయ అప్పునో గౌరమ్మ, ఇవన్నీ పాటలు పాడతాం. అట్లా బతుకమ్మ పాటలు పాట పాడతాం. బతుకమ్మ వేసేసేటప్పుడు ఇంకా వక్కేసి పువ్వేసి చందమామ అనుకుంటా కూడా పాటలు మంచిగా అనిపిస్తాయి. ఆ పాటలు అసలు మనకు ట్రెడిషనల్ పండాలంటేనే ఆ లుక్ వేరే ఉంటది. అంత బాగుంటది. పిండి వంటతో అమ్మవారికి ఆమె బతుకమ్మకు మనం పిండి వంటతో సంతోషంగా ఆమెకు కొత్త పప్పులు ఇవన్నీ వస్తాయి కదా. పప్పులు అన్నది పెసరపప్పు అయినా కందిపప్పు అయినా అన్ని పప్పులతోటి మనము పిండి వంటలు కూడా చేసుకుంటాము. అంత మంచిగా కొత్త బియ్యము అన్ని. ఇక ఆమె ఆనందం మన ఆనందం అంతే. మురుకులు అయితే ఖతర్నాక్ ఉన్నాయి మమ్మీ, మస్తు చేసినవే. మస్తు అంటే మస్తు ఉన్నాయి. మీరు కూడా చేసుకోర్రి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది కదా మమ్మీ, ఆ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఎందుకంటే కొందరికి బట్టలు ఆ రోజులా లేకపోదు, ఇప్పుడు వేస్తుంది కావచ్చు. మరి నూనెతో చేసుకోవచ్చా చేసుకోవద్దా అన్ని ఉడకొస్తుంది. ఇలా బట్టలు ఉడక మనము అది వేసుకోవచ్చు. మస్తు చేసినవే, మంచి చేసినావు. మస్తు చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేయించాలి, ఎర్రగా వేయించుకోవాలి. నూనెకైతే వేయించుకొని కమ్మతనంలో టేస్ట్ గా, ఇక మనకు ఆరోగ్యానికి మంచిగా, అరుగుదలకు మంచిగా, అంత మంచిగా. పిల్లలు మేమైతే మంచిగా ఒక గ్లాస్ లా చాయ్ పోసుకొని దాన్ని నిండా నింపుకొని తింటే ఆ మజా ఉంటది. ఏముంటది ఇక అట్లా పొద్దున్నైతే చాయ్ తోటి పాలతోటి ఇక మనం కాఫీ దాక్కుంటేనే తినుడు. ఇక ఏది తింటప్పుడు అది తింటాము. కళ్ళు కొడుక సూపర్ కళ్ళు దాక్కుంటే ఇవి తింటారు. ఇక ఈ పిండి వంటలు అంటే మందు కళ్ళు ఏంటంటే దసరానే ఉంటది. మీరు కూడా పండుగ సూపర్ సంతోషంగా చేసుకోండి, సంతోషంగా ఉండదు, పిల్ల పాపలతోటి ఆనందంగా ఉండదు. ఇది విషయం. ఉంటాం మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాం. మంచిగా ఉన్నాయా? మీకైతే మంచిగా ఉంటాయి, చేసుకోండి. లైక్లు ఇది ముందు మన రన్నింగ్ అయితే అవుతుంది. లైక్లు సబ్స్క్రైబ్ నచ్చితే చేసుకోండి, లేకుంటే వదిలేయండి. ఇక మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిరు కదా. ఇది విషయం. సూపర్ మమ్మీ, మస్తు మంచిగా ఉన్నాయా?